జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. రాజ్యాంగ పదవిలో ఉండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే అంతే పెద్ద ఎత్తున ఎగిసిపడుతుందనే విషయం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు ఈశ్వరయ్య. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారో ఎవరికి అర్థం కానటువంటిది. ఈరోజు మరి జాతి ద్రోహులైతే సంఘ విద్రోహ శక్తులైతే భారతదేశాన్ని అస్థిరపరచాలని చెప్పి వారు భావిస్తే మీ కేంద్ర ప్రభుత్వం ఇన్నిసార్లు ఎందుకు చర్చలకు పోయినట్టు, వారితో ఎందుకు చర్చలు చేసినట్లు చెప్పగలరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. నోటికి ఏదొచ్చే అది మాట్లాడడం రాజ్యాంగ పదవుల్లో ఉన్నట్టు వారికి సరికాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి హితవు చెబుతా ఉన్నాం. విద్యార్థి ఉద్యమాలను, యువకుల యొక్క ఉద్యమాలను అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అంతే వేగంతో అవి ఉవ్వెత్తున ఎగిసి పడతాయనేటువంటిది ఈ యొక్క ఉద్యమం చూసిన తర్వాతనైనా సరే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు తెచ్చుకోవాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.